మనం ఫ్రూట్ షాప్‌కి వెళ్ళినప్పుడు చాలా ఫ్రూట్స్ చూస్తాం. ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఫ్రూట్స్ ఏంటి పాడవకుండా ఉన్నాయి, ఎలకలేం తినకుండా ఉన్నాయి అనిపించిందా? హాయ్ విను. ఇప్పుడు మనం చేయబోయే వీడియో ఏంటంటే, ఫ్రూట్స్ ఎలాగా ఈ ఫ్రూట్ షాపోళ్ళు ప్రిజర్వ్ చేస్తారు అన్నది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే, మనం చాలా సందర్భాల్లో షాప్స్‌కెళ్తాం. షాప్స్‌కెళ్ళినప్పుడు ఏంటంటే, చాలా ఫ్రూట్స్ చూస్తాం. వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ చూస్తాం. సో, ఈవినింగ్ వాడు షట్టర్స్ క్లోజ్ చేస్తాడు. ఇది మనకు తెలిసిన విషయమే. కానీ మనకి చాలా సార్లు వండర్ అవుతూ ఉంటాం. మన ఇంట్లో కొన్ని కాయగూరలు ఎక్కడైనా పెడితే కొంచెం ఓపెన్‌లో ఉంటే దాన్నేంటంటే బొద్దింకలొస్తాయి, బల్లొస్తుంది, ఎలకొస్తుంది, ఓపెన్ యాక్సెస్ ఉంటే తినేస్తుంది. కానీ వీళ్ళింత ఫ్రూట్స్ ఓపెన్‌గా ఎలా పెడతారు అన్నది ప్రశ్న. సో, ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఇదే అని నేను చెప్పను. కాకపోతే ముంబైలో జరిగిన ఒక వైరల్ సంఘటన యొక్క వీడియో చూసారు కదా! రాటాల్ అనేది ఏంటంటే ఎలకలు రాకుండా యూజ్ చేసే ఒక జెల్ అనమాట. ఎలకల్ని దూరం పెట్టడం కోసం. దాన్ని తీసుకొచ్చి చక్కగా ఫ్రూట్స్‌కి లేస్ చేస్తున్నాడు. ఎందుకంటే అక్కడక్కడ లేస్ చేసి పెడితే ఇవొచ్చి ఈ ఫ్రూట్స్‌ని తినకుండా ఉండటం కోసం, లేకపోతే ఆ ఒక ఫ్రూట్ తిని ఎలక చచ్చిపోవడం కోసము. దురదృష్టం ఆ ఎలక ఫ్రూట్ తినలేదు. ఆడేం చేస్తాడు ఉదయాన్నే బాగా తుడిచేసి అమ్మేస్తాడు. సో, అది మనం ఇంటేక్ చేస్తున్నాం. ఎంత పాయిజనస్ ఆలోచించండి. ఎంత పాయిజనస్. సో, ఎంత దారుణమండి. ఇలా తయారయ్యారేంటండి వీళ్ళు. ఎన్నో డిఫరెంట్ మార్గాలున్నాయి ఎలకల్ని, బొద్దింకల్ని, బల్లెల్ని దూరం పెట్టడానికి. సో, మనం తినే ఫ్రూట్‌ని ఇలాగా ప్రొటెక్ట్ చేసి వాళ్ళు లాభం కోసం మనకు అమ్ముతున్నారు. అంటే మన ఊర్లో అలా చేస్తారని కాదు. చేయొచ్చేమో అన్నది నా ప్రశ్న. లేకపోతే ఎలా అన్ని ఫ్రూట్స్‌ని వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు చెప్పండి. సో, ఏదేదైనా సరే మనిషి ఏంటంటే ఆ పాయిజన్‌ని మనతో తినిపిస్తున్నాడు.